నమస్కారం. ఈరోజు మన ఏపీ ఫైబర్ చైర్మన్ అయిన గౌతమ్ రెడ్డి గారితో ఉన్నాము. ప్రస్తుత రాజకీయాల గురించి, ఆయన జీవితంలో చేస్తున్న మంచి పనుల గురించి, ఆయన ఎవరికైనా సరే, ఎలాంటి వైరికైనా సరే అందులో నిజాయితీ ఉంటే చాలా నిక్కచ్చిగా సమాధానం చెప్పేస్తారు. చాలా సూటిగా, అంటే ముక్కుసూటి మనిషి అని అంటూ ఉంటారు కదా, అది ఆయనలోనే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మాటల్లోని మీ సందేహాలని, నా సందేహాలని తీర్చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. స్వరాజ్య టీవీ వారి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సార్, ఒకప్పుడు మనకి ఏపీ ఫైబర్ అనగానే ఎక్కువగా నెట్ కోసమే యూస్ అనుకునేవాళ్ళు. అయితే విలేజెస్లో ఆ కనెక్షన్స్ బాగా ఉండేవి. అయితే ఉండే కొద్దీ ఏంటంటే మనకి నెట్ సరిగ్గా రావట్లేదని కొన్ని ప్రచారాల వల్ల అదేంటంటే పడిపోయింది ఆ సంస్థ, అలా కొంచెం తగ్గింది ఆ కనెక్టివిటీ అనేవాళ్ళు. ఇప్పుడు మీరంటూ వచ్చాక, మీరు బాధ్యతను స్వీకరించిన తర్వాత అది ఎంతవరకు డెవలప్ అయిందో చాలామంది మాటల్లోనే తెలుసుకున్నాము. ఇంకా దాంట్లో కొత్త మార్పులు ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏపీ ఫైబర్ కార్పొరేషన్కి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వంలో ప్రారంభించబడినటువంటి సంస్థ దాన్ని పడుకోబెట్టినటువంటి స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, డైరెక్ట్గా అనౌన్స్ చేశారు అసెంబ్లీలోనే, దీనిలో జరిగినటువంటి అవకతవకలు బయటపెడతా, దొంగలను అరెస్ట్ చేయిస్తాననేటువంటిది అపోజిషన్లో ఉండగా చెప్పారు. అదే తరహాలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో ఉండేటువంటి పెద్ద తలకాయలుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరినీ సైతం కేసులు రావటం అనేటువంటి జరిగింది. ఏదైతే ఈ సంస్థలోకి వచ్చినటువంటి తెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ ఏదైతే తీసుకొచ్చారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతల్లో వారి యొక్క కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని సిస్టమ్ని అంతటిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ సస్పెండ్ చేసినటువంటి దానిని రివోక్ చేసి దీన్ని వన్ డేలోనే ఈ కార్పొరేషన్లోకి తీసుకొచ్చి దానిలోనే టెండర్ వారికి ఇవ్వటం, అదే మనిషికి దీంట్లో డైరెక్టర్గా కూడా ఇవ్వటం అన్నీ కూడా జరిగిపోయినాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక కుమ్మక్కయ్యేటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకుంటే 10 లక్షల వరకు కనెక్టివిటీ కలిగినటువంటి దీన్ని ఇవాళ బాక్సెస్ లేకపోవటం వలన, అది కూడా బాక్స్ యొక్క కాస్ట్ విపరీతమైనటువంటి కాస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. అదే బయట టీవీలు కనుక సంబంధించింది అయితే కనుక ఆ బాక్స్ ఆటోమేటిక్గా 200కి దొరికేది ఉంటుంది, 500కి దొరికేది ఉంటుంది. కానీ ఇది అలా కాకుండా ట్రిపుల్ ప్లే అనేటువంటిది ఉన్నది. అంటే నెట్టు, టెలిఫోను, టీవీ మొత్తం అంతా కూడా దీనిలో వచ్చేటువంటిది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొనసాగించాలనేటువంటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర సంస్థలతోనూ సంప్రదింపులు జరిపినటువంటి తర్వాత ఇవాళ మనం చూస్తే నెట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నాయనేటువంటి మీరు అంటున్నారు. కానీ ఇవాళ ఆ 10 లక్షల కనెక్టివిటీ నుంచి నెట్టే కనుక వేయాలి అనుకుంటే 1 కోటి కనెక్షన్లు వేయటానికి గాను BBNL ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో మనం తీసుకోవటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఈ బాక్సెస్ అనేటువంటిది ఫ్రీగా కస్టమర్కి ఇవ్వాలి. కానీ ఆ పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేకపోవటం వలన మేము ఏదైతే MSOలు LCOలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సమావేశాలు నిర్వహించి అవి వాళ్ళు పర్చేజ్ చేసినట్టుగా పబ్లిక్కి ఫ్రీగా ఇచ్చేటువంటి పద్ధతిలో తీసుకోవాలని, అది పెట్టుబడిగా మాత్రమే మార్చాలనేటువంటి చెప్పాం. 350 రూపాయలకే 3 ప్లేయర్స్ 3 కూడా ఇచ్చేటువంటిది, ఈ ట్రిపుల్ ప్లే ఇచ్చేటువంటిది. అదే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా కానీ ట్రిపుల్ ప్లే సిస్టమ్ను పెట్టాలంటే పేటెంట్ హక్కు ఆంధ్రప్రదేశ్కే వచ్చింది, అది మనకే దక్కింది. మనకు ఆల్రెడీ పేటెంట్ హక్కు కూడా ఇచ్చున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలన్నీ కూడా పడుకునేటువంటి పద్ధతి ఉంటుంది. బాక్సెస్ కనుక సీట్ కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయం ప్రకారంగా, మేము తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల ప్రకారంగా వాటన్నిటిని కూడా మేము తీయబోతున్నాం, చేయబోతున్నాం. ఇవాళ ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ కూడా 1,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇది ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి 500-600 కోట్లతో ఉండేటువంటిది ఇవాళ 1,000 కోట్ల రూపాయల ఆస్తులకి దీన్ని పెంచడం అనేది జరిగింది. దీంతోపాటు ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఆఫీసర్స్ కానీ ఎక్కడి నుంచి మాట్లాడినా లైవ్ వచ్చేటువంటి పద్ధతి. మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లాలను కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ సెంటర్స్ ద్వారానే మొత్తం అంతా కూడా మానిటర్ చేయడానికి సీసీ కెమెరా వ్యవస్థని డెవలప్ చేయడానికి కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ స్థితిలో ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో బాక్సెస్ కనుక సీడ్ కనుక వెళితే ఏ సంస్థ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. ఇవాళ బయట సంస్థలు 300-350 వాళ్ళు కూడా వసూలు చేస్తున్నారు.
కానీ నెట్ కూడా కలిపి ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ ఇస్తుంది. ఇవాళ మేము ఇంకో కొత్తదిగా తీసుకున్నది నెట్ విడిగా కావాలంటే కనుక విడిగా నెట్ ఇవ్వడానికి 190 రూపాయలకే నెట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని మేము తీసుకున్నాం. కాబట్టి ఈ బయట సంస్థలకి నెట్ కనుక తీసుకోవాలంటే 400, 500 కూడా. అది కాకుండా ఈ సంస్థని ఈ రకంగా డెవలప్ చేసామని కూడా తెలియజేస్తాం. ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి రోజు ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మాకు కూడా ఇచ్చినట్లయితే సరిపోతుందని చెప్పాం, మేము కూడా ప్లే చేస్తామని. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ ద్వారా వచ్చినటువంటి అభ్యంతరాలు మేము ఒకటే చెప్తున్నాం. ఏపీ ఫైబర్ అనేటువంటిది ఒక థియేటర్. ఆ థియేటర్లో ఎట్టే మూమెంటు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మాకున్న కనెక్టివిటీ చూడొచ్చు. అటువంటిప్పుడు ప్రొడ్యూసర్కి లాభమే కానీ నష్టం ఉండదు అనేటువంటి చెప్పున్నాం. అది దాని మీద తర్జన భర్జన జరుగుతున్నాయి. కొన్ని సినిమాలు రావట్లేదు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా మేము ప్రారంభించినటువంటి మాత్రం అద్భుతంగా ప్లే చేయటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కేబుల్ నెట్వర్క్ని విస్తరింపజేయటం జరిగింది. ఏదైతే బ్లాక్ వైర్ అనేటువంటిది అంటే మెయిన్ వైర్ని లీజ్కి ఇవ్వడానికి కూడా మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఇదే కాకుండా మేము తీసుకునే నిర్ణయాల ప్రకారంగా సీసీటీవీలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వేలాది ఉండేటువంటి వాటన్నిటిని యొక్క ఆ ప్రాపర్టీ కూడా ఏపీ ఫైబర్ కార్పొరేషన్ రావటం జరిగింది. దీని ద్వారా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ కూడా అవన్నీ ఏపీ ఫైబర్ ద్వారానే బయటకు వస్తుంది. దీనికి అనుసంధానం చేస్తూ కలెక్టర్ గారు అదేవిధంగా ఆ ప్రాంతాల ఎస్పీలు సిపిలు కూడా దీనికి అనుసంధానం కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆఫీస్ కూడా ఉంటుంది, దాని నుంచి జరుగుతూ ఉంటుందని కూడా తెలియజేస్తూ అప్గ్రేడేషన్కే ముందుకు వెళ్ళేటువంటి పద్ధతి ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని మరింత కనెక్టివిటీ తీసుకురావడానికి కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే సార్, చాలా బాగా ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కూడా అది వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చాలా వాటికి ఏంటంటే మనకి లోకల్ బాక్సులు ఎక్కువైపోయినాయి, కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక మీరు వచ్చాక ఆ ఏపీ ఫైబర్ పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. పడిపోయిన దానిని కూడా మళ్ళీ మీరు తిరిగి పైకి లేపారు మంచి మంచి ప్యాకేజీలతో ఆఫర్లతో. అలాగే సార్ ఇప్పుడు మనకి జగన్ గారు సిద్ధమా అనే ఒకటి గర్జన సభలాగా మనకి నిర్వహించారు. అంటే సంక్షేమ పథకాలు ఎంతవరకు ఈ ప్రభుత్వం ద్వారా వెళుతున్నాయి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఏంటి? సిద్ధం అనేటువంటి దానికి సంబంధించి మా సభలు ఏర్పాటు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం ప్రజానీకానికి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోని అమలు చేసాం. అమలు చేసినటువంటి ధర్మిలా ప్రజానీకానికి సౌకర్యాలు అందుతున్నాయని చెప్పాం. అవి కూడా నవరత్నాలు అనేటువంటిది చెప్పింది, చెప్పని కూడా విద్యకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మేము తీసుకున్న నిర్ణయం అత్యద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తుంది. భారతదేశంలోనే ఏ ఒక్కళ్ళు కూడా చేయనటువంటి పద్ధతిలో ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కనుక్కునేటువంటి పద్ధతి. ఇంగ్లీష్ మీడియం రావాలని బైజూస్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయడంలో పిల్లలందరి యొక్క చదువుకుని పైకి వస్తే అదే నా ఆస్తి, అదే మన పెట్టుబడి అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరు ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఏర్పాటు చేసిన సభలు మా అందరికీ కూడా మంచిగా ఉంటుందండి. సార్ ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మొన్న రాజమండ్రిలో జరిగిన సభలో కూడా మేమిద్దరం కూడా కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాము అని అంటున్నారు. సో దానికి వైసీపీ తరపున మన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ బాగానే కౌంటర్ ఇస్తున్నారు. అయినా కొన్ని మన పథకాల్లో సంక్షేమ పథకాలు చాలా వాటికి ప్రజల్లోకి వెళ్ళలేదు అంటున్నారు. కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్పొరేటర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రతి ఒక్క గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలో ఏమైనా మార్పులు? ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు అబద్ధాలు వల్లివేయటానికి పెద్దపీట వేసినటువంటి వాడు. పుట్టిందే 420, ఆయన పుట్టిందే ఆ పద్ధతిలో. ఆ 420 మాటలు వినటానికి ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. దానికి దత్తపుత్రుడిగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ తోడేయాడంటున్నారు. ఎంత తోడైనా ఎంతమంది కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింగిల్గానే పోటీ చేస్తూ ఉన్నారు, సింగిల్గానే వెళ్తూ ఉన్నారు. సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేనటువంటి వాళ్ళు అందరినీ కలుపుకుని కలగూర గంపలాగా వస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత ఉంటుందా లేదా, వాళ్ళల్లో వాళ్ళ ఐక్యత ఉంటుందా లేదా అనేది వాళ్ళు వేచి చూడాల్సినటువంటి అవసరం. ఏదైనా నేను చేశానని మీకు అనిపిస్తే, నా నుంచి మీకు సహాయం అందింది అని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అదే తరహాలో మేము కూడా అడుగుతున్నాం. డెఫినెట్గా రాబోయే ఎలక్షన్లో
జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెప్పరెప్పలు ఆడుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి చెప్పక తప్పదు. కుల చర్చలో కొట్టుకుపోతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ దిమ్మ తిరిగేటువంటి రిజల్ట్ రాబోతూ ఉంది. సార్ ఇప్పుడు మన ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలకి 175 కంపల్సరీగా మనం గెలుస్తాము అని అంటున్నారు. అయితే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జగన్ గారు చేస్తున్నారు, ఎందుకని? ఏమండి, ఈ రాజకీయాలు వచ్చినాక కొంతమంది సరిగ్గా పనిచేయకపోవచ్చు, కొంతమంది బాగా పనిచేయచ్చు. బాగా పనిచేసినటువంటి కూడా ఇంకో నియోజకవర్గాన్ని మార్చచ్చు, లేకపోతే వద్దనుకునేటువంటి పద్ధతులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసేటువంటిది ఈ ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా లేదా అనేటువంటి చూడటమే కానీ వ్యక్తుల యొక్క ప్రాబల్యం కాదు. వ్యక్తుల యొక్క ప్రాబల్యాన్ని పెంచడానికి ఉంటే దాన్ని పార్టీలు ముక్కలయ్యేటువంటి పద్ధతి ఉంటుంది. అలా కాకుండా నేను చేశానంటే ఇవో నేను పలానా XYZని ఇచ్చే XYZని గెలిపించండి అని చెప్తున్నాను. అదే తరహాలో జరుగుతే తప్ప ఎంతమందిని మార్చి ఎటు మార్చినా కానీ కూడా ఆ ప్రభావం అయితే ఉండదు. వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ పనికి రాకపోతే ఇక్కడే తీసుకొచ్చారండి. ఎక్కడ పనికి రాకపోతే ఎక్కడే తీసుకొచ్చారు అండి. పనికి రానటువంటి వాళ్ళు మేము మాత్రం ఇంకో చోట పెడతామా? పనికి వస్తాడు కాబట్టి అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకో మనిషిని పెట్టడానికి జగన్ గారు సమాయత్తం. ఇప్పుడు నేనున్న 2014లో పోటీ చేసా, ఓడిపోయా. నువ్వు కాసేపు ఆగుది కానీ ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇస్తానన్నారు. మేము ఆగాం, ఇంకోళ్ళకి ఇచ్చారు, గెలిచాం. అదే పద్ధతిలో ఇంకొంటూ ఉంటుంది. అలాగే ఇంకొక రకంగా జరగడానికి వీలు పడుతుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెంపు కూడా చాలా వరకు 25 లక్షలకు పైన ప్రతి ఒక్క నిరుపేదకి కూడా హాస్పిటల్ బిల్లు వల్ల ఇబ్బంది పడకూడదు అనే మంచి ఉద్దేశంతో జగన్ గారు ఇప్పుడు ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలకు పెంపు చేశారు. అయితే కొన్ని హాస్పిటల్లో అవి యాక్సెప్టబుల్ కావట్లేదు అని కూడా రీజన్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే కొన్ని బిల్స్ కనుక ఆగితే ఆగిఉండొచ్చేమో కానీ ఇవ్వకపోవటం అనేది ఉండదు. 100 కోట్ల రూపాయలు బకాయి పెట్టినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించిన కానీ ఎంటైర్ బకాయిలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీర్చడం జరిగింది. అటువంటిప్పుడు ఇవి ఎందుకు ఆపుతారు? పిల్లల చదువులు కానీ ఆరోగ్యానికి కానీ ఆపే పరిస్థితి లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా కానీ అవన్నీ తీరుస్తారు. నాకు తెలిసినంత మటుకు అంత లెక్క మాత్రం ఉండదు. అది ఊరికినే చెప్పటం వారికి మాత్రమే జరుగుతుందండి. ఓకే సార్, ఇప్పుడు మనకి విజయవాడలో కొత్తగా మనకి అంబేద్కర్ స్టాట్యూ అనేది కూడా చేశారు. దానికి బడ్జెట్ అనేది 404 కోట్లు అన్నారు. కానీ దానికి ప్రతిపక్ష పార్టీ దాని మీద కూడా దుమారు రేపుతున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అసలు అంత దమ్ముంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు అంబేద్కర్ విగ్రహాన్ని అని చెప్పగలరా? నువ్వు పెడతానన్నావు, చేసావా? నువ్వు చేయగలిగావా చంద్రబాబు నాయుడు? మేము చెప్పినట్టుగా చేశాం. నీలాగా కళ్ళబల్లి కబుర్లు పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ దాకా కూడా పొరిగించలా. శంకుస్థాపన చేసాం, ప్రారంభించాం. విజయవాడే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరకట్ట ప్రాంతాలకు సంబంధించి రిటర్నింగ్ వాల్ భూమి పూజ చేసాం, కన్స్ట్రక్ట్ చేసాం. ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ భూమి పూజ చేసాం, కంప్లీట్ చేసాం. నువ్వు చేయగలిగావా? కనకదుర్గ 5 ఏళ్ల పాటు కట్టుకుంటూ వచ్చాడు, అయినా కంప్లీట్ అవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు. అదే పద్ధతిలో బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు వేయగలిగామా లేదా? ఇది చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడి యొక్క లక్షణం. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు 125 200 అడుగుల ఎత్తున ఉండేటువంటి అంబేద్కర్ స్టాచ్యూని పెడితేనే ఏడ్చేటువంటి వాళ్ళు రేపొద్దున ఏ రకమైనటువంటి ప్రగతి చూపిస్తారని కూడా మనం ఆలోచించాలి. అందుకే నేను చెప్తున్నాం, ఇవాళ ఉన్న పరిస్థితిలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా 20 మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. ఎక్కడో ఉండేటువంటి మహిళల్ని మహిళా పోలీసుని చేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం ఎంప్లాయ్మెంట్లో మొత్తం కూడా మహిళలే ఉండేటువంటి పద్ధతి తీసుకురావడం అనేది జరిగిందంటేనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ రకమైనటువంటి వాటన్నిటి కూడా పాలనలో సైతం వారికి అధికారం ఇచ్చినటువంటి మహానుభావుడిగా ఉన్నారు. అంత అగ్రకులాలే ఉంటారు, వాళ్ళ వల్లనే పార్టీలు నడుస్తున్నాయి అన్నారు. అవన్నీ ఉండడానికి వీల్లేదని చెప్పి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుండదు. వారు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు అండుకో మాట్లాడేటువంటిది ఒట్టి ఒక దంపుడు ఉపన్యాసాలు తప్ప మరొకటి కాదు.